మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, అందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. శ్రీనివాస్ నాయుడు గారు చాలా కాలం మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా బంజారాహిల్స్ డివిజన్లో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజానికి వారు నాతో పాటు 5 సంవత్సరాల కిందే కలిసి రావాలి, 5 సంవత్సరాల కిందటనే మేము కలిసి పనిచేయాలి. కానీ ముహూర్తం ఇప్పుడు కుదిరింది. మొత్తానికి ఇప్పుడు వచ్చినందుకు సీనన్నకు, సుజాతమ్మకు, వారెంబడో వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. మరి మీరు బంజారాహిల్స్ డివిజన్లో మా కార్పొరేటర్ గారిని గతంలో గెలిపించినారు. మీరు గెలిపిస్తే ఆమెను తీసుకుపోయి నేను మేయర్ చేసినాం మన పార్టీ నుంచి. మరి ఆమెకి ఏమైందో మరి ప్రభుత్వం రాగానే అయితే గాయబైపోయింది. ఇప్పుడు మరి మీ ఇప్పుడన్నా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు. ఏం లేదా, ఆమె ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. అయితే ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఒక్క మాట చెప్తాం, అదే చెప్తాను నేను. మీరు అక్కడ ఇక్కడ నేను చెప్తే ఇద్దరు గొంతు పోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది 2 ఏళ్ళలో అంటే, మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన, అహనా పెళ్ళంట అనే ఒక సినిమా వచ్చింది. అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటుందంటే, అందులో ఒక ఆయన పెద్ద మనిషి బాగా కంజూస్ ఉంటాడు, బాగా పిసిన ఆయన. అయితే ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఏం పెట్టాడు, ఉల్టా మళ్ళా అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆఖరికి మొత్తానికి మాయ మాటలు చెప్పి, మోసం చేసి, అబద్ధాలు చెప్పి బిడ్డకు పెళ్లి చేస్తాడు, కొత్త అల్లుడిని తెచ్చుకుంటాడు. ఇక మరి కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొద్దిగా మర్యాద చేయాలి కదా, ఇంటికి వస్తే మొదటిసారి అత్తగారింటికి. సో ఏమంటాడంటే కొత్త అల్లుని, అల్లుడా మరి నీకేం తినాలనిపిస్తుంది అంటాడు. అల్లుడు ఏమంటాడు, మామ నాకు చికెన్తోని మంచిగా చికెన్ వండి పెట్టి నాకు మంచి భోజనం పెట్టు అంటాడు. సరే పెడతా అంటాడు. పెడతా అని చెప్పి ఏం చేస్తాడు ఎరికేనా, అల్లుని ముంగట ఒక చిన్న ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్లో అన్నం పెట్టి పచ్చడి వేసి ముంగట ఆయనతో గోడ మీద ఆడ కోడిని అడదీస్తాడు. దాన్ని చూసుకుంటా ఇది తిను, పచ్చడి మెతుకులు తిను, నీకు చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి కథ, కాంగ్రెస్ పార్టీ కథ కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉన్నది. చూడరు మీరు 2 ఏళ్ల కిందట ఏం మాటలు చెప్పినారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు మీకు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని మాటలు, ఒకటి కాదు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, గ్యారంటీ కార్డులను రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, మేము అత్తలకు 4,000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, 100 రోజులనే ఇస్తాం అని చెప్పిండా లేదా. ఓ గల్లి తిరిగి లొల్లి పెట్టి మామూలు కాదు, కార్డులు కొట్టి, కార్డులు ఇంటింటికి వంచి ఆగమాగం చేశారు. ఎంత అన్యాయం అంటే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్ళికి ఇస్తే, లగ్గానికి ఇస్తే, నేను ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా? తులం బంగారం కాదు. ఎంత ఘోరం అంటే, మీ మెడల పుస్తల తాడు గుంజుకోపోకపోతే వీళ్ళే గొప్పోళ్ళు. అంత దుర్మార్గులు, అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చిన్నది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. పోనీ 2 ఏళ్లలో ఏమన్నా మంచి జరిగిందా, ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటి చెప్తాడు, ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం ఎంతుందంటే, ఫ్రీ బస్సు ఎట్లున్నది కథ చెప్తావు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, ఆ ఇంట్లో ఉన్న మగోళ్ళకేమో డబుల్ టికెట్ అట, ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళకేమో చారణ పెంచి బస్ పాసులు కూడా 25% పెంచిండు. లాభం అయిందా నష్టమైందా? మరి ఒక చేత్తో తీసుకున్నాడు, ఇంకో చేత్తో ఇస్తే లాభం ఎట్లయితుంది? ఇలా ఫ్రీ బస్సు అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు. నేను మీ అందరికి చేసే ప్రార్థన ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. 200 రూపాయ పెన్షన్ 2000 అయింది, 200 పెన్షన్ 2,000 రూపాయలు అయింది. అయిందా కాలేదా? పెళ్లి చేసుకుంటే ₹1,00,000 పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి, హిందూ బిడ్డ అయితే కళ్యాణలక్ష్మి, అదే ముస్లిమో క్రిస్టియన్ అమ్మాయి అయితే షాదీ ముబారక్ పేరు మీద ₹1,116 వచ్చింది. వచ్చిందా లేదా? అదే అమ్మాయి కడుపులో ఒక బిడ్డ పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానకు పోతే కేసీఆర్ కిట్టు వచ్చిందా? ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చిండా కేసీఆర్? బతుకమ్మకు బతుకమ్మ చీర పెట్టిండా? రంజాన్కు రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా? ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అన్నీ కట్ చేసి పారేసిండు. కేసీఆర్ కిట్ బంధు, పిల్లలకిచ్చే న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు. ఇప్పుడే శ్రీనివాస్ నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు. ప్రచారం చేసేటప్పుడు
మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. జరా ఖాముష్ బేటో, జర్రా జరా ఓ హీరో, జర్రా ఆరామ్సే రో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి గీయన ఎంత 3 ఫీట్ల మనిషి. గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్టు, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసి రావాలి ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. అందులో అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు, ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు, చిన్న చిన్న దందలు చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళందరి పని నాశనం చేసిండు. ఒక్క మంచి పని చేసిండా? ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పమను. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇల్లు గులగొట్టిండు తప్ప ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? మొత్తం ఇల్లు గులగొట్టిండు. గరీబోళ్ళ బస్తీల మీద పడి శనివారం ఆదివారం ఎప్పుడు ఎవరు ఇల్లు గులగొడతాడో అని చెప్పి భయపెట్టే పరిస్థితి. సోనా సోనా దేతాం, 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటే. 1 तोला सोना देवड़ेरगु, सोने नहीं दे रहे गरीबों को, सोने भी नहीं दे रहे. कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है. इस वास्ते मैं बोल रहा हूँ भाइयों से बहनों से, आज ये जो कांग्रेस की हुकूमत आई, ये 2 साल में ये लोग हाइड्रा के नाम पे, बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं, इनको सबक सिखाने का एक ज़बरदस्त मौका आपको जुबली हिल्स में मिल रहा. यहाँ पे जितने हमारे भाई या बहन हैं, आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है, जुबली हिल्स में जितने हमारे गरीब भाई बहन हैं, चाहे वो रहमत नगर में हो, एर्रागड्डे में हो, यूसुफगुड़ा में हो, शेखपेट में हो, अपने हमारे वेंगलराव नगर, सोमाजीगुड़ा, जहाँ कहीं भी हो, आप ज़र्रा उनसे बात करिए. बात करके उनको समझाइए तफसील में कि क्या किया 2 साल में. हर किसी से वादा किया, कोई वादा नहीं निभाया. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. लगा के आग सीने में భుజానా భూల్ జాతే హై అంటే చెప్పుడు మాటలు చెప్పుడేమో మస్తుగా చెప్పచ్చు, నాలుకనే కదా. 420 హామీలు ఇచ్చిండు. బీసీలకు బీసీ డిక్లరేషన్ అన్నాడు, మహిళలకు మహిళా డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీలకు ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. నోటికొచ్చినవి చెప్పిండు. మొత్తం 420 హామీలు ఇచ్చిండు. ఒక్క మంచి పని చేస్తలేడు, ఒక ఇల్లు కడతలేడు, ఒక పెన్షన్ ఇస్తలేడు. ఇలా మీదికెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు. మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త. ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త. 5 ఏళ్ళు టెంపరీ ఉద్యోగం మనది. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకుపోయి చెత్తబుట్టలు వారేస్తారు. అది మర్చిపోయి నువ్వు నీలిగితే, ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ, 11 తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జూబ్లీ హిల్స్లో. ఎందుకు వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షను? అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు. మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే, ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు. ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చాలా కాలం. ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు. కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే. కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీ హిల్స్లో, రెహమత్ నగర్లో. పెడితే పాపం 1000 మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా? ఆమె ఏట దొంగేడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది. ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు,
వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇవాళ అక్కడ వాళ్ళ సంకలో దొరిచిండు, కాంగ్రెస్ వాళ్ళ సంకలో దొరిచిండు, రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. మేరమ్మబోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది. కానీ మా ధైర్యం, మా గుండె ధైర్యం మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి ఎవరితోనన్నా కొట్లాడతాం. డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్నా పక్కానా? మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి. మొదలు జూబ్లీహిల్స్లో ఉన్న మీ చుట్టాలకు, జూబ్లీహిల్స్లో ఉన్న మీ దోస్తులకు, మీ క్లాస్మేట్లకు, మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి. అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు, అవతల పక్కకి రోడ్ అవతలకి ఉంటుంది జూబ్లీహిల్స్, యూసుఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ, జర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి, మేము చెప్పాలి. 11 తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం. మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా పిల్లలు, సంటి పిల్లలను కూడా తీసుకొచ్చారు కొంతమంది, వాళ్ళందరికీ ప్రత్యేకంగా, ఇక్కడ మీకు అవస్థ అవుతుంది నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, ఇంట్లో ఇడిచిపెట్టరాదు, పిల్లలను బయటికి తీసుకురాక తప్పదు. మరి వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు, నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు పరీక్ష పెట్టకుండా పేరు పేరున శ్రీనివాస్ నాయుడు గారికి, సుజాత గారికి, వారి ఎంబడ ఇచ్చిన మిగతా మిత్రులకు, ఇగో మీకోసం ప్రత్యేకంగా కృష్ణారావు గారు కూడా వచ్చినారు, ఎమ్మెల్యే కూకట్పల్లి, ఆయనకు, మా ఎంఎన్ శ్రీనివాస్ అన్నకు, ఇదంతా కూడా కోఆర్డినేషన్ చేసిండ్రు. మా తమ్ముడు ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యుడు తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరి శ్రీమతి షకీలా రెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎట్లాగో మా పెద్ద దిక్కు ఆయన, అలీ మస్కతి గారికి, ఇంకా పేరు పేరున అందరికీ కూడా, మూర్తి గారికి, ఇంకా ఎవరెవరికి చెప్పాలా, ముర్తుజా గారికి, మూర్తి గారికి, యూసుఫ్ బైకి, హర్ కిసికో, డాక్టర్ శ్రావ్యనిక గారు, శ్రీనివాస్ నాయుడు గారు అమ్మాయి డాక్టర్ గారు, వారికి, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ.